నువ్వే నీ పేరు చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని? పేదవారికి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఆలోచన మీరు విన్నారు. డాక్టర్ కావాలి, తండ్రి కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు కూడా చెప్పుంటారు. కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరి అయిన వనరులు లేక, సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఆ అమ్మాయి కోరిక మీరు విన్నారు. నువ్వేంటి తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు గణిప్రకాష్ సార్. రవిప్రకాష్, మీ నాన్న నిన్ను రాడ్ బెండింగ్ తీసుకెళ్ళాడు చదువుకోవాల్సిన వయసులో. అంటే డాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా, అందుకు హెల్ప్ చేద్దామని. నీకు కోపం లేదా? నాకైతే కోపం వస్తుంది. అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. దగ్గర మైక్ దగ్గర పెట్టుకో. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కను చదివిస్తున్నావు. సేమ్. నీకేమనిపిస్తా ఉంది? నాకు మా అక్క డాక్టర్ కావాలని ఉంది. అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదా? మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్ సంతోషం అని, అంతేనా? అంతే సార్. ఆవిడకి ఇవ్వండి మైక్, మీ మదర్కి, తల్లికి. ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తానంటున్నావు? సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా 10th ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాధ వేసింది సార్. ఏం మాట్లాడలేకపోయావమ్మా? అందరూ చర్చ చేశారు ఇంట్లో, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. నలుగురు మాట్లాడుకొని నిర్ణయం చేశారు. అవును సార్. బాధేస్తుంది. ఆ తల్లి బండ బాధ మీరు చూశారు. ఒక్క నిమిషం. నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి, కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను MBBS చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్. అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని MBBS చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు